ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 11th జనవరి 2025 అనగా రేపు అహావా సింఫోనియా ఫౌండేషన్ యానివర్సరీ ప్రోగ్రాంలో జరగబోయే క్విజ్ల గురించి కొంత ఇన్స్ట్రక్షన్స్ అండి. మొట్టమొదటిగా 2 గంటల 45 నిమిషాలకి జూమ్ ఓపెన్ అవుతుంది. 3 గంటలకి ఎగ్జాక్ట్గా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దయచేసి అహావా వాళ్ళందరికీ తెలుసు, పాత వాళ్ళందరికీ మనం ఎగ్జాక్ట్గా టైం ఎప్పుడు పాటిస్తాం. 1 మినిట్ కూడా అటు ఇటు అవ్వదండి. జస్ట్ 59 సెకండ్సే డిఫరెన్స్ ఉంటుంది మ్యాక్సిమం. రేపు క్విజ్ ప్రోగ్రామ్స్ కి 58 టీమ్స్ 58 టీమ్స్ రిజిస్టర్ చేస్తున్నారండి. ఇది కొంచెం కంపారిటివ్గా ఎక్కువ. ఈసారి యాక్చువల్గా లేట్ అయిపోయినా సరే కొంతమందిని అలౌ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ నుంచి దయచేసి టైం ప్రకారం పాటిస్తారని కోరుకుంటున్నాను. సో 58 మంది. జూమ్ లిమిటేషన్స్ 100 అండి. కాబట్టి ఒక గ్రూప్ నుంచి మాక్సిమం ఒకళ్ళు జాయిన్ అయ్యి మీరు ఆ జూమ్ మీరు టీవీ కనెక్ట్ అయినా ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకుంటే మంచిది. లేదంటే ఫిజికల్గా మీరు అందరూ ఒక దగ్గర కలిసి చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ లేదు మేము వేరే వేరే ప్లేసెస్లో ఉన్నామంటే గ్రూప్ నుంచి ఒకళ్ళిద్దరు జూమ్లో జాయిన్ అవ్వచ్చు. ఈ విషయాన్ని గమనించండి, ఎందుకంటే మన 100 కెపాసిటీ ఉంది కాబట్టి. తర్వాత ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ఇంటర్నెట్ చక్కగా ఉండాలండి. ఆ విషయాన్ని గమనించండి. మీ ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చి మీరు మధ్యలో ఏమైనా కాల్స్ వచ్చి లేదంటే మీరు ఏదైనా డిస్టర్బ్ అయ్యి డిస్కనెక్ట్ అయిపోతే మళ్ళీ మీరు మొత్తం లూజ్ అయిపోవాల్సి ఉంటుంది ఆ క్విజ్. కానీ రేపు జరగబోయే క్విజ్లో అడ్వాంటేజ్ ఏంటంటే 3 క్విజ్లు ఉంటాయండి. క్విజ్ 1, క్విజ్ 2, క్విజ్ 3. క్విజ్ 1, క్విజ్ 2, క్విజ్ 3 మూడింటికి కలిపి గ్రాండ్ ప్రైజ్లు ఉంటాయి. ఈసారి ఎక్కువ టీమ్స్ ఉండడం వల్ల మొదట 10 ప్రైజ్లు అనుకున్నాం, కానీ ఈసారి 15 ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ క్విజ్ 1, క్విజ్ 2 ఇండిపెండెంట్ గా ఒక్కొక్క దాంట్లో 3 ప్రైజెస్ ఉంటాయి. 9 ప్రైజులు అంటే మొత్తం 24 ప్రైజెస్ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించి కాబట్టి మీరు ఒక క్విజ్ లో మీరు సమంగా చేయకపోయినా మీకు రెండో క్విజ్ లో రావడానికి అవకాశం ఉంటుంది. స్కోరింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే అండి, అది మీకు ఒకసారి నేను చూపిస్తాను. మీ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. దాని ప్రకారం మీకు అర్థమవుతుంది ఇంతవరకు ఏ విధంగా కండక్ట్ చేసాం అన్నది. ఫార్ములా 1 స్కోర్ కార్డ్ సిస్టమ్ ఫాలో అవుతూ ఉంటాం జనరల్ గా. ఫార్ములా 1 స్కోర్ కార్డ్ సిస్టమ్ ప్రకారం రేపు జరగబోయే క్విజ్ లో ఈ విధంగా ఉంటుందండి. మీరు ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి, అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి క్విజ్ 1, క్విజ్ 2లో క్విజ్ 1లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి 25 మార్కులు ఉంటాయి. సెకండ్ వచ్చిన వాళ్ళకి 18, థర్డ్ వచ్చిన వాళ్ళకి 15, ఫోర్త్ వచ్చిన వాళ్ళకి 12, అలాగా 15 వరకు, ర్యాంక్ 15 అయితే 1, 15 తర్వాత అయితే మీకు మార్క్స్ రావు. అదేవిధంగా క్విజ్ 2లో కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి సేమ్ మార్క్స్, క్విజ్ 3లో కూడా మార్క్స్. ఈ 3 క్విజుల్లో కలిపి మీకు వచ్చిన మార్క్స్, టోటల్ మార్క్స్ ఆడి క్విజ్ 1, క్విజ్ 2, క్విజ్ 3 వచ్చిన టోటల్ మార్క్స్ ప్రకారం ఓవరాల్ ర్యాంక్స్ ఉంటుందండి. ప్రైజ్ మనీ జాగ్రత్తగా చూడండి. ఓవరాల్ ప్రైజ్ మనీ 8,000, ఫస్ట్ సెకండ్ 7,000, 6,000, 5,500 ఆ విధంగా ఉంటుంది. ఇంకా ప్రైజ్ మనీ మీరు డీటెయిల్స్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. క్విజ్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ 1,200, సెకండ్ ప్రైజ్ 1,000, థర్డ్ ప్రైజ్ 800 రూపీస్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఓవరాల్ ప్రైజెస్ లో 15th ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 1,500 రూపీస్ అండి. క్విజ్ 1లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన 1,200. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే మీకు ఓవరాల్ ప్రైజ్ లో మీరు వస్తే మీకు ఎక్కువ ప్రైజ్ మనీ ఉంటుంది. ఓవరాల్ ప్రైజ్ మనీ రావాలంటే మీరు 3 క్విజ్లో బాగా ఆడితే మీకు ప్రైజ్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగని చెప్పి మీరు ఒక క్విజ్ బాగా అవ్వలేదు అనుకోండి, మీకు అంతకుముందు జరిగిన మీకు క్విజ్ కూడా నేను చూపిస్తాను అనుకోండి రిజల్ట్. ఇది 2022లో జరిగిన క్విజ్ అండ్ రిజల్ట్. అప్పుడు నలుగురికి సేమ్ మార్క్స్ రావడం వల్ల నలుగురికి ప్రైజ్ ఇవ్వడం జరిగింది, షేర్ చేయడం జరిగింది. తర్వాత అప్పుడు 13 ప్రైజెస్ ఇచ్చాం. క్విజ్ 1, క్విజ్ 2 కూడా ఇచ్చాం. మీకు 2023లో అయితే ఈ విధంగా వచ్చిందండి. చూడండి ఒకసారి మీరు స్కోర్ కార్డు కనుక చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ వినోద్ గారు ఉన్నారు, సెకండ్ ర్యాంక్ వచ్చింది. అతనికి ఒక క్విజ్ లో క్విజ్ 3లో 25 ఫస్ట్ వచ్చారండి. క్విజ్ 1, క్విజ్ 2లో టాప్ 10 లేరు, అయినప్పటికీ అతనికి సెకండ్ ప్రైజ్ వచ్చింది. అంటే దీన్ని ఏం చెప్పాలనుకుంటానంటే, మీరు ఒక క్విజ్ బాగా చేసి మిగిలిన క్విజ్లు సమంగా చేయకపోయినా సరే మీకు ప్రైజ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ లాస్ట్ ఇయర్ 2023లో ఫస్ట్ వచ్చిన జోబ్ డానియల్ గారు క్విజ్ 1లో 10 పాయింట్స్ వచ్చాయి. క్విజ్ 2లో ఫస్ట్ వచ్చింది, క్విజ్ 3లో రాలేదండి. అయినప్పటికీ అతనికి టోటల్ మార్క్స్ 35, ర్యాంక్ 1 వచ్చింది. అది 2023. లాస్ట్ ఇయర్ కూడా 2024లో జరిగిందండి. 2024 మీరు ఒకసారి రిజల్ట్ చూస్తే 2024లో అనకాపల్లిలో కండక్ట్ చేయడం జరిగింది. ఫిజికల్ గా కండక్ట్ చేసినప్పుడు మాకు అడ్వాంటేజ్ ఏంటంటే చక్కగా మేము మానిటర్ చేయడం జరుగుతుంది. చాలా సిన్సియర్ గా జరుగుతుంది. ఎందుకంటే మేము మొబైల్స్, బైబిల్స్ అవన్నీ తీసుకుంటాం. ఆన్లైన్లో జరిగితే మీరు కంట్రోల్ చేయలేం కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు దయచేసి మీరు సిన్సియర్గా ఉండాలండి. ఎక్కడైతే మీరు కొంతమంది కలిసి జాయిన్ అయినప్పుడు మంచిదండి, కానీ టీము డిస్కస్ చేయకూడదండి. మీరు నలుగురు ఉన్న టీము 2 టీంలు ఒక దగ్గర ఉన్ననుకోండి, 2 టీంలు ఒకళ్ళొకళ్ళు మాట్లాడకూడదు. మీ టీం మీరు డిస్కస్ చేసుకొని మీరు ఆన్సర్ చేయాలి. అది మరి మీకే విడిచిపెడుతున్నానండి. మీరు తప్పు చేయడానికి మీరు అవకాశం ఉండకూడదు, తప్పు చేయకూడదు. మరి ఆన్లైన్లో మేము మానిటర్ చేయలేము కాబట్టి ఈ విషయాన్ని గమనించండి.
ఫిజికల్గా అయితే మేము ఆన్లైన్ సెర్చెస్ అవి అలౌ చేయం, కానీ మరి ఇప్పుడు మరి ఆన్లైన్లో చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మరి ఆన్లైన్ సెర్చెస్ అవి చేసుకుంటారు. చేసుకోండి. మరి కొంతమంది ఆన్లైన్లో చేయని వాళ్ళకి మరి డిసడ్వాంటేజ్ ఉంటుందండి. కాబట్టి మీరు అందుకే మీ టీంలో ఆన్లైన్ తెలిసిన వాళ్ళు ఆ విధంగా మీరు మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఏదైనప్పటికీ మన స్లోగన్ తెలుసు కదండి, లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ విన్నింగ్, పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ప్రైజెస్, లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది మన యొక్క హవా స్లోగన్స్. కాబట్టి ఫస్ట్ నేర్చుకోవడం అనేది మన యొక్క ప్రైమరీ ఉద్దేశం, ప్రైజెస్ కాదు. అయినప్పటికీ మీకు జస్ట్ ప్రైజెస్ గురించి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఇది లాస్ట్ ఇయర్ జరిగిన క్విజ్ రిజల్ట్స్ అండి. ఫిజికల్గా జరిగిన వాళ్ళ రిజల్ట్ చూడండి. గ్రూప్ నెంబర్స్ ఎవరు చూసి వినోద్ గారు ఇక్కడ క్విజ్ 1లో 25 వచ్చింది. క్విజ్ రాకపోయినప్పటికీ తర్వాత ప్రైజ్ వచ్చింది. ఈ విధంగా జరుగుతుందండి. ఆన్లైన్లో వచ్చిన వాళ్ళ ప్రైజ్ చూసారా, టీం ఇక్కడ పవన్, అరుణ, శశి వీళ్ళకి అలా వచ్చాయండి. టీం ఏమో విజయ ఫోబే గారు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, హన్నా గ్రేస్ సెకండ్ ప్రైజ్, పి గ్లోరీ గారు థర్డ్. ఆన్లైన్లో ఉన్న వాళ్ళండి. ఫిజికల్ లాస్ట్ ఇయర్ ఫిజికల్లో వచ్చిన వాళ్ళు ఫస్ట్ లిడియా, సెకండ్ వినోద్, థర్డ్ కరుణశ్రీ వాళ్ళ గ్రూప్. ఈ విధంగా రిజల్ట్స్ మీరు చూస్తారు కదా, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు వరి అవ్వకుండా, ఒక క్విజ్ బాగా చేయలేకపోతే అయ్యో సమంగా చేయలేదు అనుకోకుండా, ఒక క్విజ్లో మీరు ఎక్కువ టాప్ 3లో 4లో ఉంటే మీకు ఖచ్చితంగా ఓవరాల్ ప్రైజ్ రావడానికి అవకాశం ఉంటుంది. అహావా రూల్స్ ప్రకారం ఏంటంటే ఒక క్విజ్లో మీకు ఒక ప్రైజ్ వచ్చింది అనుకోండి, మీరు రెండో ప్రైజ్కి ఎలిజిబుల్ ఉండదు. అంటే మీరు ఓవరాల్ ప్రైజెస్లో టాప్ 15లో ఉన్నారనుకోండి, మీకు క్విజ్ 1 క్విజ్ 2 ప్రైజ్ ఇవ్వడం జరగదు. సపోజ్ మీరు క్విజ్ 1లో టాప్ వచ్చి మీరు ఓవరాల్ ప్రైజ్ మనీలో కూడా సెకండ్ థర్డ్ వచ్చారనుకోండి, మీకు ఓవరాల్ ప్రైజ్ మనీ వస్తుంది. ఈ క్విజ్ 1లో నెక్స్ట్ ఎవరున్నారో వాళ్ళకే వెళ్ళిపోతుందండి. కాబట్టి 15 ప్రైజులు 3, 3, 3, 9, 15 + 9 24 మందికి ప్రైజెస్ రేపు ఉంటాయండి. దాంతోపాటు గ్రేస్ డ్రా అని చేస్తామండి. అంటే ఒక 10 మందికి గ్రేస్ డ్రా తీస్తాం. ఆ గ్రేస్ డ్రాలో తీసినప్పుడు వాళ్ళ ఇండివిజువల్ నంబర్ ప్రకారం ఎవరి పేరైతే మేము గ్రేస్ డ్రాలో వస్తుందో వాళ్ళు మీరు జూమ్లోకి చూపించాలి. అప్పుడు మీకు ఆ ప్రైజ్ తర్వాత అందజేయడం జరుగుతుంది నేను ఇండియా వచ్చినప్పుడు. ఒకవేళ వాళ్ళు కనుక ఈ ప్రైజ్ వచ్చింటే వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం జరగదండి. ఆ విషయాన్ని గమనించండి. అంటే చాలా మందికి రావాలనే ఉద్దేశంతో. అంటే మీరు గ్రేస్ డ్రాలో మీకు ప్రైజ్ వచ్చింది, మీకు మళ్ళీ ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చింది అనుకోండి, ఆ గ్రేస్ డ్రా మీకు ఇవ్వకుండా మళ్ళీ వేరే లాటరీ తీసి వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి. ఇప్పుడు క్విజ్ 1 గురించి వచ్చినట్లయితే సిస్టర్ మీకు ఆల్రెడీ ఆన్సర్ షీట్ పెట్టడం జరిగింది కదండి క్విజ్ 1. సో క్విజ్ 1 ఆన్సర్ షీట్ ప్రకారం ఎలా ఉంటుందంటే, క్విజ్ 1 ఎలా ఉంటుంది, మీరు ఫస్ట్ ఆన్సర్ షీట్ ప్రిపేర్ చేసుకోండి. ఆన్సర్ షీట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మీరు 2-3 కాపీలు తీసుకుంటే మంచిదండి. ఎందుకంటే మీరు మొదట్లో రాస్తారు, తప్పులైపోతాయి, మళ్ళీ దిద్దడం అన్నీ ఉంటుంది. కాబట్టి మీ టీంలో మీరు ఒక మెంబర్ని బాగా రాసిన వాళ్ళకి అలాట్ చేసుకొని ఒక 2-3 కాపీలు పెట్టుకోండి. ఏమైనా తప్పులు ఉంటే ఫైనల్గా మీరు చక్కగా నీట్గా రాసి పంపించాల్సి ఉంటుంది. క్విజ్ 1 గురించి మరి డీటెయిల్స్ సిస్టర్ జయశీల గారు పడతారు. కొంచెం సులభంగానే ఇచ్చామని చెప్పారు. ఎందుకంటే నేను క్విజ్ 2 కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ మీరు 2 ఆన్సర్లు రాయాలండి. ప్రతి ప్రశ్నకి 2 ఆన్సర్స్ ఉంటాయి. ఒక ఆన్సర్ ఒక పదమే. అంటే ఇక్కడ 4-5 పదాలు రాయకూడదండి. ఒక పదం, తర్వాత రెండో పార్ట్, ఒక్కో క్వశ్చన్ రెండో పార్ట్, 2 ఆన్సర్స్ ఉంటాయి. ఒక్కొక్క పదం రాయాలి. ఇక్కడ పదం రాయాలి, ఇక్కడ పదం రాయాలి. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు. మొత్తం 20 క్వశ్చన్స్కి 40 మార్కులండి. సో మీకు 2 తెలియదు అనుకోండి, ఒకటి రాసి ఉంచేస్తే మీకు 1 మార్క్ వస్తుంది. ఈ విషయాన్ని గమనించండి. అది క్విజ్ 1 అండి. మీకు టైం మరి ఎంత ఇస్తారు అన్నది 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 క్వశ్చన్స్ బహుశా 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ క్విజ్ కొంచెం ఈజీ కాబట్టి. ఇది మీకు క్లారిఫై అయింది అనుకుంటాను. తర్వాత క్విజ్ 2 నేను కొంచెం మార్పులు చేయడం జరిగిందండి. కాబట్టి క్విజ్ 2 నేను ఆన్సర్ షీట్ ఆల్రెడీ పెట్టాను. యాక్చువల్గా ఏబిసిడి అన్నది మీకు హింట్స్ ఇవ్వడానికని ఉంటాయండి. ఇందులో దాగి ఉన్న అర్థం తెలియచేయండి. ఇక్కడ మీకు క్వశ్చన్ పేపర్లో 1, 2, 3 ఉంటుంది, ఏదో ఉంటుంది. దాన్ని మీరు చదివి దానిలో అర్థం ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే. తర్వాత బిలో కూడా 4-8 క్వశ్చన్స్ అంతా ఇందులో దాగి ఉన్న బైబిల్ పుస్తకాలు. ఇందులో అంటే బైబిల్ పుస్తకాలు మాత్రమే రాయాలండి. సో ఇందులో 4, 5, 6 ఏమో తెలుగులో ఉంటాయి, 7, 8 ఇంగ్లీష్లో ఉంటాయి. సింపుల్ ఇంగ్లీష్ ఏనండి. మీరు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. ఆ విషయాన్ని గమనించండి. తర్వాత ఇందులో దాగి ఉన్న వాక్యంలో రాయండి. అంటే ఇక్కడ ఏదో ఉంటుందండి, సంథింగ్ ఉంటుంది. మీరు అందులో అది చూసి అందులో ఏ వాక్యాలు ఉన్నాయో ఆ వాక్యం అంతా మీరు రాయాలి. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, ఆ వాక్యం అంతా మీరు ఇక్కడ ఏ గళలో మీరు నీట్గా రాయాలి. తర్వాత
ఈ క్రింద కొన్ని సందర్శాలు కోడ్స్ రూపంలో వచ్చాయి. వాటిని డీకోడ్ చేసి వాటి అర్థం రాయండి. నేను ఆల్రెడీ ఒక శాంపిల్ మీకు గ్రూప్‌లో అడగడం జరిగింది. సో, ఆ కోడ్స్ ఉంటాయండి. ఆ కోడ్స్ ప్రకారం ఇక్కడ మీరు ఎన్ని ఆన్సర్స్ ఉంటే అన్ని ఆన్సర్స్ మీరు ఆలోచించి దాని ప్రకారం మీరు రాయాల్సి ఉంటుందండి. 12, 13, 14, 15 అంటే ఇక్కడ 12, 13 కొంచెం మేబీ ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడ కొంచెం గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉండొచ్చు. ఆ విషయాలు మీరు అంతకంటే ఎక్కువ క్లూస్ ఇవ్వకూడదండి. లేదంటే ఇంట్రెస్ట్ పోతుంది. సో, ఈ ఫైనల్‌గా బైబిల్ పుస్తకం మరియు అధ్యాయాల గురించిన ప్రశ్నలు. బైబిల్ పుస్తకాలండి. ఆ బైబిల్ పుస్తకాల గురించి, అధ్యాయాల గురించి నేను ఒక ఇన్ఫర్మేషన్ షీట్ పెట్టాను కదా! బైబిల్ బుక్స్ అండ్ చాప్టర్స్ అని. అందులోంచి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఇలాగా. 19, 20 కూడా మరి ఒకటి ఉంటుందో తెలీదు. 2 ఉంటాయి ఆన్సర్స్ మీకు తెలీదు. 18 మటుకు 3 ర ఆన్సర్స్ ఉంటాయండి. అది మీరు ఈ విధంగా 3 ఆన్సర్స్ ఇక్కడ రాయాలి. ఇది క్విజ్ 2 అండి. క్విజ్ 3 మీకు ఆన్‌లైన్‌లో ఎప్పుడులాగే క్విజెస్ లాగా మీకు జరుగుతుంది. క్విజెస్ మీకు అందరికి తెలిసిందే కదా! క్విజెస్‌లో ఆన్‌లైన్‌లో మీకు జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించండి. తర్వాత ఇంకా మీకేమైనా ప్రశ్నలు, డౌట్స్ ఏమైనా ఉంటే గనక నాకు పర్సనల్‌గా ఫోన్ చేయొచ్చు. లేదంటే నేను ఒక జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. రేపు మీరు జూమ్‌లో ఉండాలండి. ఒకళ్ళు జూమ్ ఆన్ చేసుకొని ఉంచుకోవాలి. చక్కటి ప్రోగ్రామ్ జరుగుతదండి. మంచి వర్షిప్ ఉంటుంది. విమలా రెడ్డి గారు రేపు వాక్యం పంచుకోబోతున్నారు. పాస్టర్ అనిల్ గంధం గారు మంచి చక్కటి ఆరాధన లీడ్ చేస్తారు. చక్కగా ప్రోగ్రామ్ చాలా చక్కగా జరుగుతుందండి. మనం ముఖ్యంగా అందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా ఎస్పెషల్‌గా ఇంటర్నెట్ అది ఇంటరప్షన్ లేకుండా ప్రోగ్రామ్ చక్కగా జరిగేటట్టు, ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం అంతా బలపడేటట్టు, తర్వాత ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు, తర్వాత క్విజ్ ప్రిపేర్ చేసిన వాళ్ళు, జడ్జెస్ ఆన్సర్ చేసి వీళ్ళందరి గురించి టీమ్ గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. మనం ముఖ్యంగా పార్టిసిపెంట్స్ అందరి గురించి కూడా ప్రార్థన చేయండి. మనందరం వాక్యం నేర్చుకొని యేసుక్రీస్తు సాకుల్లో అనేది వాక్య ప్రకారం జీవించి మనం ముందుకు వెళ్ళాలనే కోరిక. తర్వాత రేపు క్విజ్‌లో ఎవరికైతే ప్రైజెస్ వస్తాయో రేపు డిక్లేర్ చేయమండి. క్విజ్ 3 రిజల్ట్ రేపే డిక్లేర్ చేయడం జరుగుతుంది. క్విజ్ 1, క్విజ్ 2 కొంత టైం కావాలి కాబట్టి మేము ఒక 4, 5 రోజులు తీసుకుంటాం. 4, 5 రోజులు తీసుకున్న తర్వాత మేము ఆన్సర్స్ నెక్స్ట్ క్లాస్‌లో కానీ ఎప్పుడైనా లేదంటే మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. రేపు ఆన్సర్ షీట్స్ మీరు ఆన్సర్ చేసిన తర్వాత ఆ వితిన్ టైంలో సిస్టర్ జయశీల గారికి మాత్రమే పంపించండి. దయచేసి నాకు పంపించొద్దు. ఎందుకంటే సిస్టర్ జయశీల గారు టైం కూడా నోట్ చేసుకుంటారు. ఎప్పుడు పంపించారు అన్నది. ముఖ్యమైన ఇంపార్టెంట్ సంగతి ఏంటంటే మీరు 5 నిమిషాలైనా పంపించిన తప్పులు పెట్టారనుకోండి మీ మార్కులు తగ్గిపోతాయి. యాక్యురసీ క్విజ్ 1, క్విజ్ 2లో యాక్యురసీ అంటే ఎక్కువ మార్కులు ముందుగా ఎవరు పెట్టారని కాదండి. ఎక్కువ మార్క్స్ ఎవరు వచ్చేది ఫస్ట్ అండి. ఒకవేళ టై అయితే సపోజ్ 20 మార్కులకి 20 మార్కులు వచ్చాయనుకోండి ఇద్దరికి. అప్పుడు ఎవరు ముందు పెట్టారో వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుందండి. మీరు తొందరగా పెట్టేసి 19 మార్కులు వచ్చాయనుకోండి. ఒకళ్ళు 5 నిమిషాల్లోనే పెట్టేశారనుకోండి 19 మార్కులు వచ్చాయి. ఒకళ్ళు 15 నిమిషాల తర్వాత పెట్టారు 20 మార్కులు వచ్చాయనుకోండి. 20 మార్కులు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఉంటుందండి. ఈ వర్షానుకమనండి. కానీ క్విజ్ 3లో క్విజెస్‌లో మటుకు ఎవరైతే ఫాస్ట్‌గా ఆన్సర్ చేస్తే వాళ్ళకి ఎక్కువ మార్కులు ఉంటాయి. అది నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను. మీరు త్వరగా పెట్టి తప్పులు పెడితే 0 మార్క్స్ వస్తాయి. మనం ఇప్పుడు అంటే పాత వాళ్ళందరికీ బాగా తెలిసిందే కదండీ! క్విజెస్ ఆన్‌లైన్. కొత్త వాళ్ళకి మీరు ప్రాక్టీస్ అవుతుందని జస్ట్ గమనించండి. ముఖ్యంగా ఈ క్విజ్ చాలా టఫ్‌గా ఉంటుందండి. కాబట్టి ప్రైజెస్ గురించి మనం ఎక్కువ ఆలోచించొద్దు గానీ, జస్ట్ సరదాగా ఎంజాయ్ చేద్దాం. తర్వాత దేవుని వాక్యం నేర్చుకుందాం. తర్వాత మీకు 2025 క్విజ్ ప్రోగ్రామ్ నుంచి కూడా అనౌన్స్‌మెంట్స్ చేయడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ గమనించండి. మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తర్వాత పర్సనల్‌గా వ్యక్తిగతంగా మెసేజ్ పెట్టండి. మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను. థాంక్ యూ వెరీ మచ్ అండి. గాడ్ బ్లెస్.